ప్రైజ్ లార్డ్. దయచేసి ఫిలిపియన్ కంట్రీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఫిలిపియన్స్ని తాకిన ఘోరమైన భూకంపం ఇప్పటి వరకు మనకు తెలిసినవి. నేను ఇంగ్లీష్లో కాదు తెలుగులో కూడా చూపిస్తాను. మధ్యలో ట్రాన్స్లేట్ ఉపయోగించి చూపిస్తాను. చూడండి ఎట్లాగా డిస్టర్బ్ అయిపోయిందో మొత్తం ఎర్త్క్వేక్ వల్ల. ఇక్కడ చూడండి మంగళవారం రాత్రి ఫిలిప్పీన్స్లో 6.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కనీసం 69 మంది మృతి చెందగా 140 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఏం జరిగిందో మరియు దేశం భూకంపాలకు ఎందుకు గురవుతుందని దాని గురించి ఇక్కడ వివరాలు ఉన్నాయి. సూపర్ టైఫూన్ ఫిలిప్పీన్స్ తాకింది, వేలాది మంది నిరసన చేసింది. టైఫూన్ రగస చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్ అంతటా విధ్వంసం సృష్టించింది. చూడండి ఇక్కడ 40,000 మందిని నిరసన చేసింది ఆ తుఫాను వల్ల. అంతకుముందు గతంలో దేశం యొక్క జాతీయ గ్రిడ్ ప్రకారం శక్తివంతమైన భూకంప భవనాలను కూల్చివేసి సెబు మరియు సమీప ద్వీపాలలో విద్యుత్తును నిలిపేసిన తర్వాత స్థానిక అధికారులు సెబు ఫ్రాన్స్లోని కొన్ని ప్రాంతాలను విపత్తు స్థితిలో ఉంచారు. చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను. ఎక్కువగా కాపీరైట్స్ పడితే చూడొచ్చు మీరు. ఎక్కువగా చూపిస్తే కాపీరైట్స్ పడతాయి కాబట్టి భూకంపం ఎక్కడ సంభవించింది మరియు అది ఎంత తీవ్రంగా ఉంది. మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:50 గంటలకు అంటే 1:59 దేశంలోని మధ్య వియాస్ ప్రాంతంలోని సెబు ప్రావిన్స్లోని బోగో నగరానికి ఈశాన్యంగా 12 మైళ్ళ దూరంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. చూడొచ్చు కింద. భూకంప పర్యవేక్షణ సంస్థలు భూకంపం యొక్క లోతు దాదాపు 10 కిలోమీటర్లు అంటే 6.2 మైళ్ళు ఉందని, ఇది నిస్సార భూకంపంగా మారిందని చెప్తున్నారు. తర్వాత యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే యూజీఎస్ ప్రకారం నిస్సారంగా పరిగణించబడే భూకంపాలు సాధారణంగా ఎక్కువగా నష్టాన్ని కలిగించాయి, ఎందుకంటే భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి దగ్గరగా ఉంటుంది మరియు 70 కిలోమీటర్ల మధ్య లోతులో ఉంటుంది. మంగళవారం ఫ్రాన్స్లో మొదటి భూకంపం సంభవించినప్పటికీ మంగళవారం ఫిలిప్పీన్స్లో మొదటి భూకంపం సంభవించినప్పటికీ నుండి 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో 4 అనంతర భూకంపాలను నమోదు చేసినట్లు యుఎస్జిఎస్ తెలిపింది. సెబు, బెలిరన్ మరియు లేట్ వంటి వియస్ దీవుల్లోనే ప్రజలు దీని ప్రభావాన్ని అనుభవించారు. ఫిలిపియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ స్కాలజీ ఇవాల్స్ లేట్ బెలిరన్ మరియు సెబు ప్రావిన్స్ ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. కానీ బుధవారం ఉదయం అసాధారణమైన అలల కార్యకలాపాలు లేవని పేర్కొంటూ ఇప్పుడు హెచ్చరికను ఎత్తివేసినట్టు తెలిపింది. ఇది చూడొచ్చు మ్యాప్. ఇక్కడ ఏరియాల్లో ఎక్కువగా ప్రకంపనలు, ఈబు సిటీ, బోహాల్, సర్గో సిటీ మ్యాప్ చూడండి, మీకు అర్థమవుతుంది. కింద కూడా రాశారు, చదువుకోవచ్చు, కనిపిస్తుంది కదా. ఇది కనుక మీరు వ్యక్తిగతంగా ఫిలిపియన్ కంట్రీ గురించి అర్థం చేయగలరు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రే ఫర్ ఫిలిపియన్ సిటీ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.